టెల్ మీ ఆన్సర్ మీ. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు గన్ అది పోలీస్ స్టేషన్లో సరౌండ్ చేశారు. అలా వాళ్ళు ఏం చేయనని పోలీస్ స్టేషన్లో గన్ సరౌండ్ చేశారు కదా. ఒకటి బాగిన బాబాయ్, వాడు దొంగ. మనం 50-100 రూపాయలు ఇస్తే బతికే నా కొడుకు. వానికి నమస్తే పెట్టడం అంటే అయ్యా, నేను జీవితంలో పవన్ కళ్యాణ్కు నమస్తే పెట్టా. ఎందుకు తెలుసా? అది నా క్యారెక్టర్. మరి జన సైనికులు అంటే అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మేము ఎట్టి పరిస్థితులు ఈసారి సీఎం చేస్తాం అంటున్నారు. అది కాని పని. కానీ ఆయన మీటింగ్లు పెడితే కొన్ని లక్షల మంది జనం వస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు ఓట్లేరంటారా? నేను ఒక్క మీటింగ్లో నేను మాట్లాడినా అనుకో, కుర్చీ తాత అందరు అవుట్. వీడు కుర్చీ తాత బాబాయ్, అందరు అవుట్. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రారంటారా సీఎం కింద? నేను కావాల్స్తే చేస్తా. వాళ్ళ నాన్న మీద అభిమానంతో, వైఎస్ఆర్ మీద. వైఎస్ఆర్ వల్ల నా సరే బాబాయ్, నీకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందా, జగన్ సీఎం అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా? పవన్కు అధికారం లేదు, ఆ బ్రెయిన్ లేదు. అయితే జగనే అవుతాడు బాబాయ్, లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతాడు 4th టైం సీఎం. అంతే అంటారు? అంతే, ఫిక్స్. ఇంకా ఫిక్స్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ